శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోహాను సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చిన సంగతి పరిశీలనను వినరని ప్రభువునకు తెలిసినప్పుడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దీవించి మాయం పొందమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించడికి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకములో దేవుని రాజ్య స్వార్థను ప్రకటిస్తున్నప్పుడు అనేకులు మారుమనసు పొంది పశ్చాత్తాపడి క్రీస్తు యేసు నామంలోకి బాప్తిసం తీసుకున్నట్లుగా లేఖనంలో చూడగలం. ఈ విషయాన్ని యోహాను గారు విన్నప్పుడు ఎంతో సంతోషించాడు. పరిచయులు, శాస్త్రులు, సద్దుకయ్యులు క్రీస్తును అడ్డగించాలనే ప్రయత్నం చేసినప్పటికీ అనేక మంది ప్రజలు దేవుని యందు విశ్వాసం నుంచి రక్షణ పొందుకున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ఈ లోకములో క్రీస్తుని కలిగి రక్షింపబడి దేవుని రాజ్య వారసులుగా ఈ లోకంలో మనం సిద్ధపడి ఉండవలేను. ప్రభువు నిత్యజీవం ఇవ్వడానికి మనల్ని పిలుచుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడే తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయినాడు, తిరిగి రెండవసారి రాబోతున్నాడు. అంతవరకు ప్రభువును నమ్మనటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నమ్మి రక్షింపబడి క్రీస్తు కుమారునిగా సిద్ధపడినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించిన గాక, ఆమేన్. మోహన్తుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యము ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించినట్టు మహిమ చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడైంది దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్.